చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మాటలతో సమాధానం చెప్పిన భర్త. ఏమండి, కాస్త నడుం నొప్పిగా ఉంది, ఇంటి పనుల్లో కొంచెం సహాయం చేయండి. అసలు మగవాడి జీవితం గురించి నువ్వేమనుకుంటున్నావు? నేనేం అనుకోవడం లేదండి. నువ్వే కాదే, అందరి పిల్లలకి మొగుళ్ళంటే లోకు అయిపోతుంది. అసలు మగవాడి జీవితం గోధుమ పిండి లాంటిది. నిప్పుల మీద కాల్చితే పుల్కా అవుతుంది, కొంచెం నూనె వేసి కాల్చితే చపాతీ అవుతుంది, డైరెక్ట్గా నూనెలో పడేస్తే పూరీ అవుతుంది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మగవాళ్ళు ఎప్పుడు పొంగుతూ ఉంటారు అని అర్థమైంది. ముందు నాకు ఆకలి వేస్తుంది, ఇంట్లో టిఫిన్ చేసినా పర్వాలేదు, బయట నుండి తెచ్చినా పర్వాలేదు. అసలు మొగుడంటే కొత్తిమీర కట్ట అనుకుంటున్నావా? అలా తీసి పడేస్తున్నా. మొగుడు బయటికి వెళ్తే ఎవరైనా అమ్మాయి కనిపిస్తే దానికి లైన్ వేస్తాడేమో అనే అనుమానం నీకు లేదా? మొగుడిని కాపాడుకోవాలి అనే బాధ్యత నీకు లేదా? ఇప్పుడు మీరు టిఫిన్ తయారు చేస్తారా లేదా? లేదు, తయారు చెయ్యను. నీకు నడుం నొప్పి వచ్చినా కాళ్ళు నొప్పి వచ్చినా నాకు సంబంధం లేదు. మగాడు అనేవాడు ఉద్యోగం మాత్రమే చేయాలి, మిగతా పనులన్నీ మీ ఆడవాళ్లే చేయాలి. నేను స్నానం చేసుకుని వచ్చేసరికి నువ్వు టిఫిన్ తయారు చేసి టేబుల్ పైన పెట్టు. నాకు తినాలి అని అనిపించినప్పుడు నేను వచ్చి తింటా. అమ్మా, నాతోనే పనులు చేయించాలి అని అనుకుంటున్నావే? గుమ్మడికాయలాగా పొట్టిగా కాకిలాగా నల్లగా ఉన్నందుకే పెళ్ళం మీద అలా ఎగురుతున్నాడు. అదే హైటు కలరు బాగుంటే ఇంకేమైనా ఉందా? నువ్వు దేని గురించైనా మాట్లాడు, హైట్ గురించి కలర్ గురించి మాట్లాడావనుకో బాగుండదు చెప్తున్నా. అయినా కాకితోనే పోల్చా? కోకిలు కూడా నలుపే కదా, దానితో పోల్చవచ్చు కదా. కాకి కాకే, కోకిల కోకిలే, అది ఇది అవ్వదు, ఇది అది అవ్వదు. అయినా ఆ పక్కింటి పాపారావుని చూసి నేర్చుకోండి, వాళ్ళ ఆవిడని ఎంత బాగా చూసుకుంటున్నాడో. కొంచెం ఆయన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళ ఆవిడ వాషింగ్ మిషన్ కావాలి అంటే వెంటనే తెచ్చిపెట్టాడు. దేశం నాశనం అయిపోవడానికి తీవ్రవాదులు ఎంత కారణమో, కాపురాలు నాశనం అయిపోవడానికి పక్కింటి నా కొడుకు అంతే కారణం. నీకు వాషింగ్ మిషన్ తెచ్చి ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. వాషింగ్ మిషన్ తేవడం వల్ల నీకు పని తగ్గిపోయి 10 కేజీల బరువు పెరిగిపోతావు. ఆ 10 కేజీల బరువు తగ్గడం కోసం 20,000 పెట్టి జాయింగ్ సైకిల్ కొనమంటావు. సరే కొంటాను. బరువు ఎలాగైనా తగ్గిపోవాలని కసితో కసకసమని తొక్కేస్తావు. ఆ తొక్కిన మైకంలో నీ 2 మోకాళ్ళ చెప్పులు అరిగిపోతాయి. ఒక చెప్ప బాగు చేయాలంటే నా చెప్పలోది 4 లక్షలు అవుతాయి. ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వకపోతే హార్ట్ అటాక్ వచ్చి నువ్వు పోతే నీ అంతిమయాత్రకు 1,00,000, నీ దినానికి 1,00,000. ఇలా నాకు 10 లక్షల బొక్క. చూసావా, బకెట్లో బట్టలు ఉతకపోవడం వల్ల నువ్వు బకెట్ తన్నేసే పరిస్థితి వచ్చేలా ఉంది. ఇప్పుడు చెప్పు, మనకి వాషింగ్ మిషన్ అవసరమా? వెనకటికి లీనాంటి వాడే పొద్దుపోయేటప్పుడు పులుసుకి వెళ్తే పొద్దంతా కూర్చోపెట్టి పురాణాలు చెప్పాడంట. వాషింగ్ మిషన్ అడిగితే బ్రెయిన్ వాష్ చేశాడు. జీవితాంతం పెళ్ళాలు మిషన్లా పనిచేయాలి తప్ప ఇంట్లో మిషన్లు రావు అన్నమాట. అన్నమాట ఏంటి, ఉన్నమాటే. నా బ్రతుకు అని పనులు చేసుకుంటుంది భార్య. ఇద్దరు లవర్స్ మధ్య సంభాషణ. బేబీ, నేనంటే నీకు చాలా ఇష్టం కదా? అవును, నిజమే. అయితే ఇప్పుడేంటి? ఇప్పుడు మనం జూలో ఉన్నాం కదా, వెళ్ళి మనకి ఎదురుగా ఉన్న పులితో ఫైటింగ్ చేయి. నీకేమైనా పిచ్చా వెర్రా? ఎవడైనా పులితో ఫైట్ చేస్తాడా? ఇప్పుడు నేను వెళ్ళి పులి ముందు నిల్చుంటే చాలు, కుల్ఫీ తిన్నట్టు తినేస్తుంది. ఇంకేదైనా అడుగు చేస్తాను. సరే అయితే నీ వాట్సాప్ ఒకసారి నాకు చూపించు. ఏది, పులెక్కడుంది చూపించు. ఎలా ఫైట్ చేస్తానో నువ్వే చూడు. ఇప్పుడే కదా అన్నా కుల్ఫీ తిన్నట్టు తినేస్తుంది అని. లవర్కి ఫోన్ ఇవ్వడం కంటే పులి నోట్లో తల పెట్టడం బెటర్. అది ఒకేసారి తినేస్తుంది. నీకు నేను దొరికాననుకో, నా పని అంతే. దొరకడం ఏంటి అంటే పులికి దొరకడం అంటున్నానన్నమాట. అవునా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.